బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి విషయంలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఒకప్పుడు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారనేటువంటి ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపైన గతంలో పెద్ద ఎత్తున రాజకీయ చర్చ జరిగింది. పార్టీ ఫిరాయింపులపైన బీఆర్ఎస్ ఫిర్యాదులు, కోర్టు పరిణామాలు, అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం, ఇలా ఈ వ్యవహారం చాలా కాలం చర్చల్లో నిలిచింది. మరి ఇప్పుడు అదే ఎమ్మెల్యేలలో కొందరి వైఖరిలో అయితే మార్పులు కనిపిస్తున్నాయన్నటువంటి ప్రచారం కూడా కొత్త చర్చకు దారితీస్తోంది. అయితే ఈ లిస్టులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన దానం కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగాను పోటీ చేయడం జరిగింది. అయితే అప్పట్లో గులాబీ పార్టీ నేతలపైన తీవ్ర విమర్శలు చేసినటువంటి దానం ఇప్పుడు మాత్రం కేసీఆర్, కేటీఆర్ పైన ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కొన్ని పనులను ప్రశంసించడంతో పాటుగా కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులను కూడా ప్రస్తావించారు. దీంతో దానం మళ్లీ గులాబీ గూటికి చేరబోతున్నారా అన్నటువంటి చర్చ మొదలైంది. అయితే బీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్న మరో వాదన ఆసక్తికరంగా ఉంది. దానం నాగేందర్ కు కొంతకాలంగా సీఎం అపాయింట్మెంట్ దొరకడం లేదని, తాను కోరినటువంటి పనులు కూడా జరగడం లేదని ప్రచారం జరుగుతోంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకే దానం గులాబీ నేతలను పోగు చేస్తున్నట్టుగా అయితే చర్చ జరుగుతోంది. ఇదే తరహాలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విషయంలోనూ ఊహాగానాలు వెల్లువెత్తుతా ఉన్నాయి. మరి పోచారం కూడా తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనేటువంటి ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని బీఆర్ఎస్ అధిష్టానం ఖండించినట్లుగా తెలుస్తూ ఉంది. మరి ఇద్దరు ఎమ్మెల్యేలు నిజంగానే తిరిగి పార్టీలోకి రావాలనుకుంటున్నారా, లేక కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు గులాబీ పార్టీని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారా అన్న దానిపైన మాత్రం స్పష్టత లేదు. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని కేటీఆర్ అయితే సవాల్ విసిరారు. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరి బీఆర్ఎస్ వైఖరి ఇంకా కఠినంగానే ఉందన్నటువంటి సంకేతాలు కూడా వెలువెత్తుతున్నాయి. మరి దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి నిజంగానే మళ్లీ గులాబీ గూటికి చేరబోతున్నారా, లేక కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు మాత్రమే ఈ రాజకీయ వ్యూహమా? ప్రస్తుతానికి ఇది ప్రచారం, ఊహాగానాలకే పరిమితమైంది. రానున్న రోజుల్లో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల రాజకీయ అడుగులు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తాయన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. డబ్బులు సంపాదించుకొని, పదవి సంపాదించుకొని, పేరు సంపాదించుకొని ఏదో కొంతమంది నన్ను వేలు పెట్టి చూపించే పరిస్థితి వచ్చారు. నేను ఏం ఆశించినా, మీద డబ్బులు ఆశించినా లేకుండా ఇంకేమైనా ఆశించినా, ప్రజల కోసం సేవ చేయడం అంతా కలిసి పని చేసి ఇవాళ రవీందర్ రెడ్డి ప్రేమయ్యాడు, నేను దూరమైన. రవీందర్ రెడ్డి చరిత్ర మీకు తెలియదు, చాలా ఇది అవసరం లేదు. కానీ ఈరోజు
మీ అందరి ఆశీర్వాదంతో 2023లో కూడా గెలుచుకున్నాం. ఈ రోజు కూడా నాకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గాని సమాచారం గాని మన నియోజకవర్గంలో మళ్ళా మన జెండా ఎగురుతుంది. కాబట్టి అందరం సమయం పాటించి ఐకమత్యంతో సరే మనకి మీ బీర్కూరు గ్రామం ఉంది, ఒక వ్యక్తి గెలిచాడు, మంచి వ్యక్తి ఓడిపోయాడు. నష్టం ఎవరు జరిగింది? ప్రజలు జరిగింది. నేను ఊళ్ళ తిరిగి చెప్పాను, విఠల్ గారిని గెలిపియండి, మీకు అన్ని విధాలు చేస్తాను. ఇవాళ 4-5 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇలా గ్రామం చూస్తే ఎక్కడిదక్కడ భ్రష్టు పట్టిపోయింది, ఒక్క పని లేదు. నేను వచ్చి గంగమ్మకు పూజ చేసి నేను పోతే తెల్లారు ఆయన పార్టీ జెండాలు పెట్టుకుని ఆయన వచ్చాడు. మరి మాకు పార్టీ జెండాలు లేవా పెట్టుకోవడానికి? పెట్టుకోలేము. ఎందుకంటే ఇది అందరి పార్టీలకు అతీతంగా చేసేటువంటి కార్యక్రమం కాబట్టి కట్టమే పోయినాం, ఆ బిడ్డ మీద పోయినాం, గంగమ్మకు పూలు చల్లినాం, పసుపు కుంకుమ ఇచ్చినాం, పూజ చేసినాం, వచ్చినాం. ఓ తెల్లారి చూడుగా రాకడ చూడుగా చూడు, ఆయన ఎక్కడికెక్కడికో మొత్తం నియోజకవర్గాన్ని జమ చేసుకుని మోటార్ సైకిల్ జెండాలు పెట్టుకుని వచ్చాడు. నేను ఇచ్చింది కేసీఆర్ కాదంటే కదా నువ్వు చేసేది, నేను చెప్తున్నా కేసీఆర్ ఇచ్చిందని. దానికోసం ఇక రకరకాలుగా సన్నాసులు కొంతమంది రావడం. ఇప్పుడు ఏమైతుంది, అంత పెద్ద రోడ్డు కట్టించిన 7 కోట్లు పెట్టి బీర్కూల్లో రాత్రి చీకటి, సెంట్రల్ లైటింగ్ లేదు. మరి సెంట్రల్ లైటింగ్ రావాలంటే ఆడికి పోవాలి, ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి కదా. ఎమ్మెల్యే ఆడికి తీసుకొని ఇస్తాడు కదా. ఇప్పుడు తిమ్మాపూర్ ఇవ్వలేదా, చందూరు ఇవ్వలేదా, మొసర ఇవ్వలేదా, బాన్సవాడ ఇవ్వలేదా, వర్ణ ఇవ్వలేదా? 7,50,00,000 పెట్టి రోడ్ వేసినాం, సెంట్రల్ లైటింగ్ లేదు. ఏడుకోట వస్తాయి పైసలు? అవి గంగల దుంత వస్తాయా? లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి కూర్చుంటే వస్తాయి. రాడు. మీకు ప్రజలు ఆలోచన చేయాలి. ఆయన రాకపోతే నేను ఇంటికి చెప్పాను ఆయనకి ఇస్తాను. మరి ఇస్తారా? ఇంటికి పోయే బతులాడాలి. ఇలా డబుల్ బెడ్రూమ్ కట్టినాం, 36 ఇళ్ళు. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడ. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు ఇద్దరు కూడా మళ్ళీ కాంగ్రెస్ గూటిని వీడి గులాబీ గూటికి చేరుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇది నిజంగానే వాళ్ళు పార్టీని మారే పరిణామాలు కనిపిస్తున్నాయా, లేకపోతే ఇది కేవలం ఊహాగానాలు మాత్రమేనా? ఎస్ రాధాకృష్ణ, తెలంగాణ రాజకీయం మరోసారి పార్టీ మారిన ఎమ్మెల్యేల వైపు అయితే టర్న్ అవుతుందనే చెప్పొచ్చు. అంటే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ గూటికి చేరాక చాన్నాళ్ల పాటు ఈ ఎపిసోడ్ అయితే నడిచింది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఫిర్యాదు, కోర్టు డైరెక్షన్ లాంటి పరిణామాల తర్వాత విచారణ జరిపిన అసెంబ్లీ స్పీకర్ వాళ్ళంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని తేల్చాక ఆ చర్చ ఆగిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కొందరిలో వైఖరి గురించి మరొక రకమైన డిస్కషన్స్ అయితే మొదలయ్యాయని చెప్పొచ్చు. అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫస్ట్ ఈ లిస్ట్ లో ఉన్నారు. ఆయన పార్టీ మారడంతో పాటు ఏకంగా కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు కూడా. అప్పటి నుంచి బీఆర్ఎస్ కు పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే అప్పట్లో అవకాశం వచ్చినప్పుడల్లా గులాబీ నేతలపై అయితే తీవ్రంగా విమర్శలు కూడా చేశారు ఆయన. అయితే ఇప్పుడు సడన్ గా ఆయన మాటలో మార్పులు కనిపిస్తోంది అంటున్నారు చాలా, అంటే విశ్లేషకులు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అంటే కేసీఆర్ ను పొగడ్తలతో ముంచడమే కాకుండా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ మంచి పనులు చేసిందంటూ కూడా వెనకేసుకొచ్చారు. ఇక అదే ఊపులో మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులను కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇక సరిగ్గా ఇక్కడే సరికొత్త అనుమానాలు కూడా మొదలయ్యాయి. అంటే దానం నాగేందర్ ఒక్కసారిగా ఆయన వాయిస్ మార్చడంపై అటు గులాబీ నేతల్లో సైతం హాట్ గానే చర్చలు జరుగుతున్నాయి.
అయితే ఇక ఇప్పటికిప్పుడు ఆయన పార్టీ పెద్దల్ని పొగడాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించుకుంటూ ఎవరికి వారు తనదైన శైలిలో సమాధానాలు రాబట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన కొంతమంది గులాబీ నేతలైతే కాస్త చొరవ చేసి అధిష్టానం దగ్గర ఈ విషయం గురించి వాకప్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. అయితే సీరియస్ గా ఇప్పుడు చూసుకుంటే దానం నాగేందర్ మళ్ళీ కారెక్కబోతున్నారా ఏంటి అంటూ కూడా ఆన్సర్స్ కోసం ప్రయత్నించినట్లయితే తెలుస్తుంది. ఇక అందుకు అటు నుంచి వచ్చిన సమాధానం విని కొంత శాంతించారంటూ కూడా ఖైరతాబాద్ బీఆర్ఎస్ లీడర్స్. అయితే దానంకు 2 నెలల నుంచి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకడం లేదని, పైగా ఆయన అడిగిన పనులు కూడా జరగడం లేదని, అందుకే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకే మనోళ్ళని పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారంటూ కూడా తెలంగాణ భవన్ నుంచి అయితే సమాచారం అందుతున్నట్టుగా కూడా అంటే వినిపిస్తోంది. ఇక ఇదే దారిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి విషయంలో కూడా ప్రచారం జరుగుతోంది. అంటే ఆయన కూడా తిరిగి గులాబీ వైపే అంటే బీఆర్ఎస్ వైపే చూస్తున్నట్టుగా కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఆ వార్తలను కూడా బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా ఖండించిన అధిష్టానానికి అయితే పొగడ్తలపై మాత్రం నేతలకు అనుమానాలు అయితే తీరడం లేదు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి అవసరాలు తీర్చుకోవడం కోసం తమను వాడుకుంటారన్నది బీఆర్ఎస్ సైడ్ నుంచి వస్తున్న ఒపీనియన్స్ రాధాకృష్ణ. సో ఇక్కడ అంటే బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కు అండగా ఉండాల్సినటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు మరి వీళ్ళు అండగా ఉండకుండా కాంగ్రెస్లోకి చేరడం జరిగింది. మరి ఇలాంటి పరిణామాల మధ్య వీళ్ళు మళ్ళీ గులాబీ గూటికి చేరుతామంటే అక్కడి గులాబీ నాయకులు ఆహ్వానం పలికే ఆస్కారం ఉంటుందా? అయితే రాధాకృష్ణ అంటే ఒకవేళ వాళ్ళు వస్తామన్నా సరే ఇప్పటికిప్పుడు అంటే వాళ్ళ కోసం డోర్స్ ఓపెన్ చేసేసి రెడ్ కార్పెట్ వేసే పరిస్థితి లేదని ఆయా నియోజకవర్గాల కార్యకర్తలు పార్టీలు పెద్దలు కూడా సర్ది చెప్తున్నట్టు తెలుస్తుంది. అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఆ మధ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఎందుకంటే ముందు ఆ 10 మందితో రాజీనామా చేయించండి, ఉప ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలుసుకుందాం అంటూ కూడా సవాల్ విసిరారు కేటీఆర్. అప్పుడు ఆ సవాల్తో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీదనే గురుగా ఉన్నారన్న సంకేతం అయితే పంపినట్టు అయింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు అయితే. ఇక ఈ పరిస్థితిలో ఈ ఇద్దరు నిజంగానే తిరిగి వెళ్ళాలి అంటే బీఆర్ఎస్ లో చేరాలి అని అనుకున్నా కూడా పార్టీ ఇటు బీఆర్ఎస్ అధిష్టానం కూడా క్యాడర్ చెప్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికే అన్నది తేలాలంటే ఇంకా మనం కొన్ని రోజులు ఆగాల్సిందే అన్నట్టుగా కూడా పొలిటికల్ అనాలిసిస్ కూడా జరుగుతోంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. మరి దానం నాగేందర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిజంగానే మళ్ళీ గులాబీ గూటికి చేరబోతూ ఉన్నారా, లేక కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు ఇది ఒక రాజకీయ వ్యూహమా? ప్రస్తుతానికి ఇది మాత్రం ప్రచారం, ఊహాగానాలకే పరిమితమైంది. రానున్నటువంటి రోజుల్లో మరి ఇద్దరు ఎమ్మెల్యేల రాజకీయ అడుగులు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశాలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి.